మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. రాజేష్తో మాట్లాడను అని మాటిచ్చి కూడా మాట్లాడుతుంది. పైగా కలవడానికి పార్కుకు వెళ్తుంది. చుట్టూ ఉన్నవాళ్ళు సూటిపోటి మాటలతో పొడుస్తుంటే మాపై వేసిన ఒట్టు పక్కన పెట్టి మరి ఆ రాజేష్తో మాట్లాడడానికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అసలు సంధ్యనే ఈ పని చేస్తోంది. అమ్మా 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 ఇదిగో ఇవి నీ మెడిసిన్స్, ఇవి నావి. కిరాణా షాప్లో కూడా బాకీ కట్టేశాను. శ్రీజ కాలేజ్కి వెళ్ళింది కదా? సంధ్యదమ్మా. సంధ్య 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 ఎక్కడ లేదురా, బయటికి వెళ్ళింది. అవునా? సరే, నేను లోపల పెట్టేస్తాను. ఒరే, కనీసం ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందని కూడా అడగవా? అడగడానికి తను ఎక్కడికి వెళ్తుందమ్మా? బయటికి వెళ్ళినా మన కోసమే కదా వెళ్తుంది. చీరలు నేయడానికి కావాల్సిన మగ్గం దారాలు అవి తీసుకురావడానికి వెళ్ళుంటుంది. తన ఇంటికి కోడలుగా రావడం మన అదృష్టం కదమ్మా. నాకు ఇలా అయినా ఈ టైంలో భారీగా నాకు కోడలుగా ఈ ఇంటికి మనకి తోడుగా నిలిచింది. తన చేత్తో నేసే చీరలకు చూసావా ఎలా గిరాకీ పెరిగిందో? పాపం చాలా కష్టపడుతుంది. తను భారాన్ని మోస్తూ మనల్ని నడిపిస్తుంది. భర్తగా పొగడకూడదు కానీ నా భార్య ఈ ఇంటి దేవత. ఏంటమ్మా, ఏమైంది? కోడల్ని పొగుడుతున్నానని ఆనంద బాష్పాలు వచ్చాయా? ఒరే, సంధ్య మనల్ని మోసం చేస్తుందిరా. ఏంటమ్మా అలా అన్నావు? ఇంటి భారాల్ని తన తలపైన పెట్టి తప్పు చేశాంరా. ప్రతి అవసరానికి తనపై ఆధారపడుతున్నావని మనం అలసైపోయాం. ఎందుకలా మాట్లాడతావమ్మా? సంధి ఇప్పుడంత కాని పని ఏం చేసింది? మనకంటే తనకి ఆ రాజేష్ వాళ్ళే ఎక్కువైపోయారా. మనల్ని, మనకిచ్చిన మాటని పక్కన పడేసి ఆ రాజేష్ని కలవడానికి వెళ్ళింది. సంధి ఎందుకలా చేస్తుంది? లేదమ్మా, నువ్వే ఏదో పొరపడుంటావు. తను ఇంట్లోనే ఉండుంటుంది. సంధ్య, సంధ్య! ఒరేయ్, ఎంతకాలం మనల్ని అలాగే నమ్మించిందిరా. కానీ ఈరోజు నేను కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను. వాళ్ళిద్దరూ పార్కులో కలుసుకుందామనుకోవడం, సంధ్య కంగారుగా వెళ్ళడం మొత్తం నేను విన్నాన్రా. లేదమ్మా, నా భార్య అలా చేయదు. నువ్వే ఏదో అబద్ధం చెప్తున్నట్టున్నావు. రే, అబద్ధాలు చెప్పడానికి దాని మీద నాకేమైనా కోపమా, ద్వేషమా? నీ కళ్ళతో చూస్తే నేను చెప్పింది నిజమో అబద్ధమో నీకే తెలుస్తుందిరా. రారా. కాదమ్మా, అది కాదమ్మా. సంధ్య అలా చేయదు, నా మాట విను. ఒరేయ్, అక్కడికి వెళ్తే సంధ్య రాజేష్తో మాట్లాడుతుందో లేదో, మనకిచ్చిన మాట మీద నిలబడిందో లేదో తెలిసిపోతుంది. నువ్వు రా చెప్తాను.
సంధ్య గారు వచ్చారా? మీరు నిజంగా వస్తారో రారో అని చాలా టెన్షన్ పడుతూ వచ్చాను. నా ప్రాణ స్నేహితురాలికి కష్టం వస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? పైగా నేను ఎంతగానో గౌరవించే మీరు రమ్మన్నారు. సరే చెప్పండి, ఏంటంత పెద్ద రహస్యం? ఎందుకు ఆ రహస్యం మిమ్మల్ని చాలా వేధిస్తుంది? సంధ్య గారు, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. అవి మన ఇద్దరి జీవితాలకు సంబంధించినవి. నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది, ఎలా చెప్పాలా అని. నాకైతే ఏం తెలియట్లేదు సంధ్య గారు. అన్నయ్య, ఇప్పుడేం మాట్లాడొద్దు, తర్వాత మాట్లాడండి, వెళ్ళిపోండి. శ్రీజ, నువ్వేంటి ఇక్కడ? అవన్నీ తర్వాత వదినా. నువ్విలా రాజేష్ అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చావని అమ్మకి తెలిసిపోయింది. అన్నయ్యతో కలిసి నిన్ను ఫాలో చేస్తోంది. ఏంటి శ్రీజ నువ్వు చెప్పేది? అయ్యో పచ్చి నిజం వదినా. అన్నయ్య, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు శ్రీజ, నేను సంధ్య గారితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వాళ్ళొచ్చినా పర్వాలేదు. సంధ్య గారు, వాళ్ళొస్తే ప్రాబ్లం ఏంటి? మీరెందుకు భయపడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందని ఆ కంగారు ఎందుకు మీకు? రాజేష్ గారు, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి. నేను మీతో తర్వాత మాట్లాడతాను. అదేంటి అలా అంటారు సంజయ్ గారు? చెప్పాను కదా నేను మీతో మాట్లాడాలి అని. ఈ విషయం ఇప్పుడు మీకు చెప్పకపోతే నా లైఫ్ రిస్క్లో పడుతుంది. వదినా, వాళ్ళు వచ్చేస్తున్నారు. అయ్యో రాజేష్ గారు, ప్లీజ్ నా మాట వినండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్ళిపోండి. సంధ్య గారు, మీరే నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అవతల నా జీవితం. అయ్యో, ఇక్కడ నా జీవితం నాశనం అయిపోతుంది మీరు వెళ్ళకపోతే. లేదండి, నేను మీకు నిజం చెప్పకుండా నేనిక్కడి నుంచి వెళ్ళిపోను. అయ్యో రాజేష్ గారు, ప్లీజ్ వెళ్ళండి.